మూసీ నదిని ఆధారంగా చేసుకుని ప్రాణం పోసుకున్న భాగ్యనగరం విశ్వనగరంగా మారిన తర్వాత ఆ మూసీని మురికిమయం చేసింది. రోజురోజుకు నగరం విస్తరించడం, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలతో మూసీ నది మురికి కాలువగా మారిపోయింది. అంతేకాకుండా హైదరాబాద్లో భూముల ధరలకు రెక్కలు రావడం, అధికారుల అలసత్వం కారణంగా ఇదే మూసీ కబ్జాకోరల్లో బక్కచిక్కిపోయింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీపై ఫోకస్ పెట్టింది. లండన్ థేమ్స్ నది తరహాలో తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ప్రవహించే ఈ నది ఇప్పుడు మురుగునీటికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కాలుష్య వ్యర్థాలు, రసాయనాల కలయికతో నగరవాసులను విషపు కొరల్లో బంధిస్తుంది. అప్పట్లో నదీ పరివాహక ప్రాంతాల్లో అనేక పంటలకు సాగునీటిని అందించి రైతులకు ఆదాయ వనరుగా విరాజిల్లిన మూసీ ప్రస్తుతం దోమలకు కేంద్రంగా మారింది. అంతేకాకుండా ఓపెన్గా ప్రవహిస్తున్న ఈ మురుగు ఆ ప్రాంతమంతా దుర్వాసనను వెదజల్లుతుంది. దీంతో ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారు ముక్కు మూసుకోక తప్పదు. ఇక అటువైపు నిత్యం వెళ్లే వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ప్రాంతం నుంచి వచ్చే దుర్వాసనతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారంలోనికి వచ్చి రాగానే మూసీ సుందరీకరణపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నదిలో ఉత్పత్తి అయ్యే మురుగును శుద్ధి చేసేందుకు 3,850 కోట్లతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. మూసీలోకి వచ్చే మానవ వ్యర్థాల మురుగుకు అడ్డుకట్ట వేయాలని ప్లాన్ చేస్తుంది. మూసీని శుద్ధి చేయడమే కాకుండా లండన్లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించే పనిలో ఉంది. సీఎం రేవంత్ అధికారులు సైతం లండన్లోని థేమ్స్ రివర్స్ ఎపెక్స్ బాడీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యాచరణను ఎలా అమలు చేయాలనే అంశంపై దుబాయ్లో కూడా వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం అధికారులు సమావేశం నిర్వహించారు. ఇక సిటీ మధ్య నుంచి వెళ్లే నది పొడవున ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపకల్పనపై ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసింది. మూసీ డెవలప్మెంట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మూసీపై రోడ్డు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జితో పాటు మరో 15 బ్రిడ్జిలను నిర్మాణం చేయాలని గతంలో ప్లాన్ చేయగా 4 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. ముసరాంబాగ్ వద్ద ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జిల వద్ద చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి నీటిని నిలువ చేయడం ద్వారా బోటింగ్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇక పశ్చిమాన నార్సింగ్ నుంచి తూర్పు ప్రతాపసింగారం వరకు 55 కిలోమీటర్ల వరకు ఉన్న మూసీ నది వెంట ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపొందిస్తే నగరానికి మంచి కనెక్టివిటీ లభిస్తుందనే భావనలో ప్రభుత్వం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఒకవైపు నుంచి రెండో వైపు రావాలంటే దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అదే నగరం లోపల నుంచి రహదారి ఉంటే రాకపోకల దూరం తగ్గుతుందని కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు అధికారులు. రహదారిని నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు మూసీ నదిపై నుండి పిల్లర్ల సాయంతో మెట్రో రైలు మార్గం నిర్మించాలనేది సర్కారు ఆలోచన. ఈ మార్గంలో నాగోల్ తర్వాత కొంత దూరం భూమార్గం మీదుగా మెట్రో తీసుకువెళ్లవచ్చనే ఆలోచనను హెచ్ఎంఆర్ ప్రభుత్వం ముందుంచింది. ఎత్తుగా ఉన్న చోట ఈ తరహాలో ఏర్పాటు చేయవచ్చనే ఆలోచనలు చేసింది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న మార్గాలను కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. మరోవైపు మూసీ వెంట రహదారి, మెట్రోతో పాటు నదీ గర్భంలో ఎల్లవెల్లలా నీరు ఉండేలా చేసి బోటు ప్రయాణం నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించి అక్కడి నుంచి మూసీలోకి నీటిని వదిలి శుభ్రం చేస్తారు. అక్కడక్కడ ఎత్తు పల్లాలు పరిశీలించి అనువైన చోట 5 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం ఏర్పాటుతో ఏడాదంతా నీరుండేలా చూస్తారు. ఇందులో పర్యాటకుల కోసం బోటింగ్తో పాటు రవాణాను ప్రోత్సహించే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు బోటులో రాకపోకలు సాగించవచ్చు.
మొత్తానికి గత ప్రభుత్వం మూసీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. కానీ అధికారంలోనికి వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని సుందరీకరణ చేస్తామంటూ ముందుకు వస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ మూసీ నది రాత మారుతుందో లేదో చూడాలి.